నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం యూత్ కాంగ్రెస్ నాయకుడు షమీం సోర్కర్ ను గౌహతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించి అపహరించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. దుబ్రి జిల్లాలోని చాపర్ గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా గదిలో బంధించాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ మరియు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణపై విచారణ చేపట్టారు. షమీం ప్రస్తుతం అస్సాం ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తీవ్రమైన ఆరోపణలు, ఆర్థిక అవకతవకలు, బాలిక కిడ్నాప్లు. వరెవా బాలిక కుటుంబ సభ్యుల కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన గౌహతి పోలీసులు షమీంని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. సదరు బాలికతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు నటిస్తూ కిడ్నాప్కు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పిల్లలతో ముఖ్యంగా అసలు ప్రేమాయణం అనే పేరుతోటి అసలు నాకు ఇక్కడ అమ్మాయిలకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే 14 సంవత్సరాల నిండినాయంటే కాస్త కుస్తో ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్ పిల్లకు మెచ్యూరిటీ వస్తుంది. ఒక పక్క నుంచి రోజు కేరళ స్టోరీస్ లాంటివి అనేకం బయటికి వస్తున్న తర్వాత కూడా ఎందుకు ఇలాంటి ట్రాప్లలో పడుతున్నారు అనేది ఇక్కడ సవాలక్ష ప్రశ్నలకు తావిస్తుంటే ఈ ట్రాప్లో పడేయడంలో సాధారణ జనమే కాదు, ఇలా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉంటారు అనే విషయం క్లియర్ కట్గా అస్సాంలో బయటపడుతోంది. కిడ్నాప్తో పాటు షమీం ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడనే ఆరోపణలు కూడా షమీం సోర్కోర్ ఎదుర్కొంటున్నాడు. అయితే సోర్కోర్పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు పలువురు మహిళలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి బహిరంగ ఆరోపణలు ఎన్నొచ్చినా కానీ కాంగ్రెస్లో పదవులు పోవు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అస్సాంలో ఎన్నికలు వస్తే మాత్రం ఎన్నికలు అయిపోయేదాకా ఆయన పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్టు, ఆ రాజీనామాను వీళ్ళు ఆమోదించినట్టు ఒక చిన్న హైడ్రామా నడుస్తుంది తప్ప తర్వాత యథారాజా తదా ప్రజ అన్నట్టుగా కొనసాగుద్ది. ఎందుకంటే షాంపిట్రుడు భారతదేశంలో జనాలను కలర్ ప్రాతిపదికన విభజించి పాలించు అనే ఒక సూత్రాన్ని తీసుకొచ్చిరావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, వారసత్వ ఆస్తులను ఎక్కడ వంచాలో చెప్పిన వ్యక్తి, ఇలాంటి కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మటే అదే పదవినియలే. కాబట్టి ఇలాంటివి కాంగ్రెస్ నాయకుల్లో మామూలే. మారాల్సింది ప్రజలు, అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ చెప్తున్నాం, ఎవరికైనా మంచి మంచి వీడియోలు మన ఛానల్ ద్వారా బయటికి వెళ్తున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రిప్షన్ చేయించండి. అలాగే వీలైనంత మంది వీడియో చూశాక లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఎందుకు అడుగుతున్నాను అంటే మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. ఇక్కడ మనకు ఒక ఆఫీస్ అంటూ లేదు, సొంత ఎక్విప్మెంట్ అంటూ కూడా పూర్తిగా లేదు. ఇవన్నీ నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. కాబట్టి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. జనాల సమస్యలను ప్రభుత్వానికి అందించే ఒక వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అనేదే మన ఛానల్ యొక్క సంకల్పం. ఆ సంకల్పంతో వేస్తున్న అడుగులో నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ఇలాంటి ఛానల్కి సహాయం చేయాల్సిన అవసరం మీ అందరిలో కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలా చేయాలి అనుకునే వాళ్ళు 8328500576 నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన ఛానల్కి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.